అందరికీ నమస్కారం. నేను మీ హోతా పద్మినీదేవిని. నీడలతో క్రీడల నవల మూడో భాగంలోకి మీకు అందరికీ స్వాగతం. మూడో భాగంలోకి వెళ్లే ముందు రెండో భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. కాలేజీకి చదువు కోసం కాక కాలక్షేపం కోసం వచ్చే అనుపమ శ్వేతని చాకచక్యంగా తన వర్గంలోకి లాక్కుంటుంది. ఆమె తన స్నేహితురాలని నమ్మిన శ్వేత తన పట్ల తండ్రి నిరంకుశ ప్రవర్తన గురించి చెప్తుంది. అనుపమ స్నేహ బృందంతో కలిసి క్లాసులు ఎగ్గొట్టి మార్నింగ్ షోలకు వెళ్ళడానికి అలవాటు పడుతుంది శ్వేత. అనుపమ బర్త్డే పార్టీకి వెళ్ళిన శ్వేతకి తన పిన్ని కొడుకు సుధీర్ని పరిచయం చేస్తుంది ఆమె. సుధీర్ శ్వేతల మధ్య స్నేహం బలపడుతుంది. తను పనిచేస్తున్న కంపెనీ వాళ్ళు అమెరికా పంపిస్తున్నారని, తను అమెరికాలో 8 నెలలు ఉండాలని అహల్యతో చెప్తాడు ఆనందరావు. శ్వేత బాధ్యత నీదేనని భార్యతో చెప్పిన ఆనందరావు శ్వేత ఆమెకు ఎదురు తిరిగితే ఆమెని కాల్చి చంపమని పిస్టల్ ఇస్తాడు. తన మాట అంటేనే గిట్టని శ్వేత బాధ్యతని తను స్వీకరించలేనని అహల్య బతిమాలినా తను వెండు. ఇంకా నవల్లోకి వెడదాం. ఆనందరావు ప్రయాణం వారం రోజుల్లోకి వచ్చేసింది. అహల్య భర్త ప్రయాణానికి అన్నీ సర్దుతోంది. ఆమె మనసులోని దిగులు ఇంతై అంతై బ్రహ్మాండమంత పెరిగిపోయింది. ఆ దిగులు అనుక్షణం ఆమెను వేధిస్తోంది. శ్వేత హుషారుగా ఉంది. ఆ అమ్మాయి మనసు పురివిప్పిన మయూర్లా నాట్యం చేస్తోంది. ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే విహంగంలా ఉంది. ఇంకా వారం రోజులు తర్వాత తనకి పంజరం నుంచి విముక్తి కలిగిపోతుంది. ఆ భావనే, ఆ ఊహే ఎంతో హాయిగా అనిపిస్తోంది ఆమెకి. ఆ సాయంకాలం సుధీర్ కాలేజీకి వచ్చాడు. అతను రాగానే శ్వేత లెక్చరర్ని పర్మిషన్ అడిగి బయటకు వచ్చింది. ఏమిటంత హుషారు? ఆనందంతో వెలిగిపోతున్న శ్వేత ముఖం చూస్తూ సుధీర్ చిరునవ్వుతో అడిగాడు. శ్వేత వెంటనే చెప్పలేదు. చెప్పుకో చూద్దాం ఊరింపుగా అంది. సాలోచనగా చూశాడు అతను. మీ డాడీ క్యాంప్కి ఎడుతున్నారు, కరెక్టేనా? క్యాంప్ అంటే ఏ 2-3 రోజుల్లోనూ వచ్చేసే క్యాంప్ కాదు, 8 నెలలు. ఐ షల్ బి ఏ ఫ్రీ బర్డ్, ఆనందంగా చెప్పింది. నిజమా? నిజం. డాడీ మరో వారం రోజుల్లో అమెరికా వెళ్ళిపోతున్నారు. ఇంకా నేను నువ్వెక్కడికి రమ్మన్నా రెడీ. హుర్రే! సుధీర్ ఆనందాతిరేకంతో ఒక్కసారిగా శ్వేత నడుము పట్టి పైకెత్తేశాడు. ఏమిటది? ఇది కాలేజీ. శ్వేత అతని చేతులను విడిపించుకుంటూ చిరుకోపంగా అంది. అయినా మా డాడీ ఊళ్ళో లేరంటే నీకెందుకంత హుషారు? ఎందుకంటే ఈ బంగారు చిలకని ఆ పంజరం తలుపులు తీసి ఒక్కసారి ఈ విశాల ప్రపంచాన్ని చూడు ఎంత అందమైందో అని చెప్పి ఈ ప్రపంచం అంతా తిప్పాలని. అతను ఆ మాటలన్న తీరికి శ్వేత పక్కన నవ్వేసింది. ఆ సాయంకాలం కాలేజీ నుంచి ఇంటికొచ్చిన శ్వేతని తండ్రి పిలిచాడు. శ్వేత గుండె గొబగబలాడింది. ఎందుకు పిలిచాడో తను సుధీర్తో స్నేహం చేస్తున్న విషయం అతనికి తెలిసిందేమో. ఆమె దోషిలా తండ్రి ముందు నిలబడింది. బేబీ, ఆనందరావు మృదువుగా లాలనగా పిలిచాడు. తండ్రి ఇన్నేళ్లలో తనని అంత ప్రేమగా పిలవడం ఇదే మొదటిసారి. శ్వేత విస్మయంగా చూసింది తండ్రి వైపు. నేను అమెరికా వెళ్ళిపోతున్నాను. మరో 8 నెలలకు కానీ ఇండియా రాను. నువ్వు మీ అమ్మ మాట విని ఆవిడకి ఎదురు చెప్పకుండా చక్కగా చదువుకోవాలి. అర్థమైందా? అర్థమైందనట తలోపింది. నీ మీద నమ్మకం ఉంచి నువ్వు నా పరువు ప్రతిష్టలు నిలపగలవనే విశ్వాసంతో వెడుతున్నాను. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకు. ఆ మాటలు అంటున్నప్పుడు అతడి స్వరం వణికింది. నన్ను నమ్మండి డాడీ, శ్వేత తలదించుకునే అంది. ఆమె మాటలు ఆమెకే అర్ధరహితంగా అబద్ధంగా తోచాయి. ఆమె స్వరం హీనంగా ఉంది. ఆనందరావు కూతురు తలపై చేయి వేసి నిమిరాడు. ఆనందరావు భార్యకి పిల్లలకి అనేక జాగ్రత్తలు చెప్పి అమెరికా వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక 4 రోజుల పాటు శ్వేత కాలేజీ నుంచి టైంకి ఇంటికొచ్చి బుద్ధిగా చదువుకుంది. అహల్య మనసులో శ్వేతడలా నమ్మకం కుదిరింది. శ్వేత చిన్నతనం కొద్దీ తొందరపాటుగా అలా ప్రవర్తించిందే తప్ప స్వతహాగా మంచిదే అని భావించిందాన్ని. పర్వాలేదు, శ్వేత తన నమ్మకాల్ని వమ్ము చేయదు. భర్త తనపై మోపిన బాధ్యతని తను వహించగలదు. అహల్య తేలిగ్గా నిశ్వసించింది. ఆ సాయంకాలం సుధీర్ శ్వేత కోసం కాలేజీకి వచ్చాడు. సినిమాకి ఎడదామా అని అడిగాడు. ఇప్పుడా? అమ్మో వద్దు, శ్వేత వెంటనే అంది. మీ డాడీ ఊళ్ళో లేరు కదా? డాడీ లేకపోతే మాత్రం పిన్నుందిగా. ఆవిడ నేను ఏ తప్పు చేస్తానా డాడీకి చెప్పి నన్ను ఎలా తిట్టించాలా అని చూస్తుంది. ముందరే నాపై అనుమానం వస్తే మొదటిగా మోసం వస్తుంది. 4 రోజులాగు. పిన్నికి నాపై పూర్తి నమ్మకం కలిగిందంటే నీతో సినిమాకేమిటి, చంద్రమండలానికైనా వస్తాను అంది శ్వేత. వారం రోజుల తర్వాత సుధీర్ సినిమాకి రమ్మని శ్వేతను కోరినప్పుడు ఆమె వెంటనే అంగీకరించింది. అతనితో సినిమాకి వెళ్ళిన సాయంకాలం సుధీర్ శ్వేత కోసం కాలేజీ ఆవరణలో తన కారుతో సహా రెడీగా ఉండడం పరిపాటి అయింది. ఒకరోజు సినిమాకి, మరో రోజు పబ్లిక్ గార్డెన్స్కి. ఒకటేమిటి, సుధీర్ సిటీలో చూడవలసిన ప్రదేశాలన్నీ శ్వేతకు చూపించాడు. శ్వేత మనసు అవ్యక్తమైన ఆనందంతో నాట్యం చేస్తున్న మయూర్లా ఉంది. మళ్ళీ అదే భావన.
పంజరంలో నుంచి బయటపడ్డ పక్షి ఒక్కసారిగా రెక్కలు విదిలించుకుని స్వేచ్ఛగా నీలాకాశంలోకి ఎగిరినట్టు. ఇది నా గది. సుధీర్ తలుపులు తెరుస్తూ ఉన్నాడు. సుధీర్ వెనకనే గదిలో కడుగుపెట్టిన శ్వేత గది అలంకరణ చూస్తోంది. గది నీట్గా విశాలంగా ఉంది. ఖరీదైన ఫర్నిచర్తో ఉంది. సుధీర్ రికార్డు ప్లేయర్ ఆన్ చేశాడు. చక్కని ఇంగ్లీష్ మ్యూజిక్ వినిపిస్తోంది. కూర్చో, ఇప్పుడే వస్తాను. అతను ఎయిర్ కండిషనర్ ఆన్ చేసి బయటకు వెళ్ళాడు. శ్వేత సోఫాలో కూర్చుని గది అంతటినీ పరిశీలనగా చూస్తోంది. ఆ గదిలో ఏ వస్తువు చూసినా అందంగా ఖరీదైనవిగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ ఇంట్లో సుధీర్కున్న స్వేచ్ఛ ఆమెని సంభ్రమపరిచింది. శ్వేతకి తమ ఇల్లు గుర్తుకొచ్చింది. చక్కని సంగీతం వింటూ నచ్చిన పుస్తకాన్ని చదువుకుంటూ కాలాన్ని మర్చిపోవాలని తన కోరిక. ఒక్కనాడైనా ఆ ఇంట్లో తనకు ఉన్న ఆ చిన్న సరదైనా తీరిందా? శ్వేత గుర్తు చేసుకోవడం ఇష్టం లేనిదల్లా అసహనంగా తల విదిలించింది. సుధీర్ పనివాడి చేత కాఫీ పెట్టించుకుని వచ్చాడు. కాఫీ, జీడిపప్పు పకోడీలు, యాపిల్ మొక్కలు ఉన్న ట్రేని టీపాయ్పై ఉంచి పనివాడు నిష్క్రమించాడు. కాఫీ తాగుతూ శ్వేత కుతూహలంగా అడిగింది, ఇంట్లో ఎవరెవరుంటారు? మమ్మీ, డాడీ, నేను. డాడీకి బయట 1,00,000 వ్యవహారాలు. మమ్మీ క్లబ్కి వెళ్ళింది, ఏ రాత్రి ఇంటికి వస్తుంది. ఇంకా నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా అసలు రాకపోయినా ఎవరు అడగరు. నాకు ఈ ఇంట్లో కావలసినంత స్వేచ్ఛ. అతను చెప్తుంటే శ్వేత కళ్ళు విప్పార్చి విస్మయంగా వింటోంది. అదృష్టవంతుడివి అంది. ఆమె స్వరంలో కించిత్తు బాధ ధ్వనించింది. తను అనుభవిస్తున్న నరకాన్ని తలుచుకోగానే. అందరూ పుట్టుకతోనే అదృష్టవంతులు ఉండరు శ్వేత. అదృష్టం దానంతటా అది మనల్ని వెతుక్కుంటూ రాకపోతే మనమే దాన్ని వెతుక్కోవాలి. ఆ అదృష్టాన్ని అనుభవించడానికి అవకాశాలు వెతుక్కోవాలి. శ్వేత మంత్రముగ్ధలా తన మాటలు వింటోంది. మ్యూజిక్ తారస్థాయిని చేరుకుంది. ఆమె అప్రయత్నంగా సోఫాలో నుంచి లేచింది. ఆహ్లాదకరమైన పరిసరాలు, మనసును ఉత్తేజపరిచే సంగీతం. ఆమె మనసు పొరివిప్పిన మయూర్లా ఉంది. చేతులు సాచి గిర్రున తిరిగింది. సుధీర్కి దగ్గరగా వచ్చి అతని చేతుల్ని తన చేతిలోకి తీసుకుంటూ అంది, సుధీర్, నీ పరిచయం కావడం నిజంగా నా అదృష్టం. నువ్వే నా జీవితంలో తారసపడకపోతే నేను ఆ అంధకారంలోనే జీవితం అంతా ఏడుస్తూ బతికేదాన్ని. నువ్వు జీవితానికి అర్థం చెప్పు. పంజరం లాంటి ఆ ఇంట్లోంచి నన్ను ఈ స్వేచ్ఛా ప్రపంచంలోకి తీసుకొచ్చి నా జీవితానికి సార్థకతను ఏర్పరిచావు. ఐ లవ్ యూ సుధీర్, ఐ లవ్ యూ. ఆమె విశాలమైన కనుల్లో సుధీర్ ఎడలన్న ప్రేమ అంతా వెలువరిస్తోంది. అతను సంభ్రమంగా వైపు చూస్తున్నాడు. శ్వేతకి తను మాట్లాడిన మాటలు అప్పటికి అర్థమయ్యాయి. తానేం మాట్లాడుతోందో అప్పటికి తెలిసింది ఆమెకి. వెంటనే ఆమె ముఖంలోకి రక్తం పొంగొచ్చింది. సారీ, ఆవేశంలో ఏదేదో మాట్లాడేశాను. తలదించుకుంటూ ఎర్రనైన ముఖంతో అంది. సుధీర్ సిగ్గుతో ఎరబడిన ఆమె నొన్నని చెంపల్ని తదేకంగా చూస్తూ అన్నాడు, ఇందులో సిగ్గుపడాల్సిందేముంది? నీ మనసులో నాపై ఉండే ఇష్టాన్ని వెల్లడి చేసావు, తప్పేమిటి? శ్వేత కళ్ళెత్తి అతని కళ్ళల్లోకి చూస్తూ అంది. తప్పులేదా? లేదు, నీ మనసు ఏమిటో తెలుసుకుందామని ఇన్నాళ్లుగా నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. నువ్వే వెల్లడి చేసావు ఇవాళ. చూడు శ్వేత, నీ జీవితం నీ ఇష్టం. ఎవరో ఏదో అనుకుంటారని ఎప్పుడూ భయపడకూడదు. నీకు నచ్చిన వ్యక్తితో స్నేహం చేసి లైఫ్ని ఎంజాయ్ చేయి. శ్వేతకి తన మాటలు నచ్చాయి. తను సుధీర్ని ప్రేమిస్తున్న విషయం తనంతట తానుగా చెప్పేసింది. అందుకు అతను ఏమీ అనుకోలేదు. థ్యాంక్ గాడ్ అనుకుంది. నెక్స్ట్ ప్రోగ్రాం ఏమిటి? శ్వేత అడిగింది. నువ్వే చెప్పు అన్నాడు అతను. నీతో కలిసి ఈ విశాల ప్రపంచం అంతా స్వేచ్ఛగా తిరిగి రావాలనుంది. ఆమె స్వరం మందరస్థాయిలో ఉంది. ఆమె కనులు కలల్లో తేలిపోతున్నట్టున్నాయి. నా ప్రోగ్రాం చెప్పనా? అతను అడిగాడు. చెప్పు. శ్వేత కళ్ళెత్తి అతని కళ్ళల్లోకి చూస్తోంది. ఇప్పుడు నేను నిన్ను ముద్దు పెట్టుకుంటున్నాను. సుధీర్ స్వరం మెల్లిగా ఆమె పక్కదానికే వినిపించాలన్నంత మెల్లిగా గుసగుసలాడుతున్నట్టుగా వినిపించింది. అతని కళ్ళు చిలిపిగా ఆమె కళ్ళల్లోకి గుచ్చి చూస్తున్నాయి. శ్వేత ముఖంలోకి రక్తం పొంగొచ్చింది. ఆమె సుధీర్ చేతుల్ని విడిచిపెట్టి చెంగున అక్కడి నుంచి లేచింది. ఏయ్, ఇలాంటి మాటలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతానంతే బెదిరింపుగా అంది. సుధీర్ అల్లరిగా నవ్వుతూ లేచి ఆమె దగ్గరగా నడిచి ఆమె భుజాల మీద చేతులు వేశాడు. అతని ముఖంలోని మార్పు శ్వేత గుండె జల్లుమనేలా చేసింది. స్త్రీ సహజమైన సిగ్గు, అంతకు మించిన ఏదో అవ్యక్తమైన ఆనందం, తొలి పురుష స్పర్శ సోకిన మైకం, ఒక విధమైన కంగారుతో ఆమె అతని చేతుల్ని తప్పించడానికి ప్రయత్నిస్తూ త్వరగా అడుగులు వెనక్కి వేసింది. ఇంకా వెనక్కి వెళ్ళడానికి లేకుండా గోడ అడ్డుకుంది. సుధీర్ గోడను ఆనుకుని ఉండిపోయిన ఆమెను చూస్తూ అల్లరిగా నవ్వాడు. శ్వేత అతన్ని బేతహరిణిలా చూసింది. ప్లీజ్ వద్దు సుధీర్, బతిమాలుతున్న ధోరణిలో అంది. అతను ఒక అడుగు ముందుకేశాడు. శ్వేత ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఆమె పెదవుల్ని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. శ్వేత అప్రయత్నంగా అతని మెడ చుట్టూ చేతులు వేసింది. అతని దుస్తుల నుంచి వచ్చిన ఫారిన్ పెర్ఫ్యూమ్ పరిమళం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. అతని పెదవులు తన పెదవులకి అందించిన మధురిమ ఆమెని వ్యవసరాలను చేస్తోంది. పన్నీరు తలపై చలకరించినట్టు, మల్లెల పరిమళం ఒక్కసారిగా చుట్టుముట్టినట్టు అనిపించింది ఆమెకి.
శ్వేత కాలేజీ నుంచి ఇంటికి ఆలస్యంగా వచ్చింది. ఆమె వచ్చేసరికి అహల్య ముందు వరండాలోనే తచ్చెడుతోంది, శ్వేత కోసం ఎదురు చూస్తూ. శ్వేతను చూడగానే ఆమె ముఖంలో రిలీఫ్తో కూడిన చిరునవ్వు కనిపించింది. అది క్షణికం మాత్రమే. వెంటనే ఆమె గంభీరంగా మారిపోతూ, ఇప్పుడు టైం ఎంత అయింది అని అడిగింది. ఆమె చాలా తీక్షణంగా ఆ ప్రశ్నని అడిగాననుకుంది, కానీ ఆమె స్వరం ఎంతో మృదువుగా ధ్వనించింది. శ్వేత లోపలికి వెళ్ళబోయిందల్లా ఆగి 7 గంటలు అంది. ఆమె స్వరంలో నిర్లక్ష్యం. ఆ స్థానంలో తండ్రి నిలబడి ఆ ప్రశ్న అడిగితే శ్వేత గజగజ వణికిపోయేదే. కానీ ఇప్పుడు తనని నిలదీస్తున్నది తన తండ్రి కాదు, తల్లి కాదు, సవిత తల్లి. ఎప్పటిదాకా కాలేజీగానా? ఇంత ఆలస్యంగా రావడానికి కారణం ఏమిటి? అహల్య అదే స్వరంతో అడిగింది. నన్ను నిలదీయడానికి నువ్వెవరివి? శ్వేత వ్యంగ్యంగా అడిగింది. ఆమె అలా అడుగుతుందని ఊహించిన అహల్య ముఖం కత్తివేటికి నెత్తురు చుక్కలేనంతగా పారిపోగా క్షణకాలం నిస్తేజంగా నిలబడిపోయింది. మరుక్షణం ఆమె తనను తాను నిగ్రహించుకుంది. నీ మంచి చెడ్డలు చూసే నీ తల్లిని. మీ నాన్నగారు అమెరికా వెడుతూ నీ మంచి చెడ్డలను చూసే బాధ్యత నాపై పెట్టారు. ఆ విషయం మర్చిపోకు. తండ్రి ప్రస్తావన రాగానే శ్వేతలోని ఆగ్రహం నీళ్లు చల్లిన మంటలా ఆరిపోయింది. సవిత తల్లి తన విషయం తండ్రికి తెలియజేస్తే ఆమె గుండె ఆగినట్టయింది. క్షమించు పిన్ని, ఇంకెప్పుడు నీకు ఎదురు తిరగను. నువ్వు చెప్పినట్టే వింటాను. ఈ విషయం నాన్నగారికి తెలియనివ్వకే. ఆమె ప్రాధాయపడుతున్నట్టుగా దీనంగా చూస్తూ అంది. శ్వేత ముఖంలోని దీనత్వం, అమాయకత్వం చూసి కరిగిపోయింది అహల్య. ఆమెలోని మాతృహృదయం శ్వేతాడల ప్రేమతో ఉప్పొంగింది. ఆమె ప్రేమగా శ్వేత భుజాలు పట్టి లోపలికి తీసుకెళ్ళింది. వెళ్ళి స్నానం చేసిరా, అన్నం తిందుగాని అంది. అబ్బో, ఎంత ప్రేమ! శ్వేత వ్యంగ్యంగా అనుకుంది. ఆమె పెదవులు కసితో వంపు తిరిగాయి. ఆమె పుస్తకాలు లోపల పెట్టి స్నానానికి వెళ్ళింది. షవర్ కింద స్నానం చేస్తున్నంతసేపు ఆమెకి సుధీర్ జ్ఞాపకం వస్తూనే ఉన్నాడు. వెచ్చని అతని స్పర్శ, తన శరీరంలో విద్యుత్తును పాకించిన అతని దృఢమైన చేతివేళ్ల స్పర్శ ఆమె నరనరాన్ని జివ్వుమనిపిస్తోంది. రక్తంలో అమృతం ప్రవహిస్తున్న అనుభూతి, తియ్యని బాధ. చల్లని నేలతో స్నానం చేస్తున్న శ్వేత శరీరం కోరికల కొలిమిలో వేడిగా కాలిపోసాగింది. అహల్య పీల్చే వరకు ఆమె స్నానం చేయడం మర్చిపోయి అలాగే నిలబడిపోయింది. డ్రెస్సింగ్ టేబుల్ ముందు తన పొడవైన కుర్రలను ఆరబెట్టుకుంటూ అద్దంలో తన నునుపైన చెంపల్ని, తీర్చిదిద్దిన ముఖబింబాన్ని పదే పదే చూసుకుంటూ ఉంటే ఆమెకి సుధీర్ జ్ఞాపకం వచ్చాడు. అతని పెదవులు తన పెదవుల్ని ఎంత గాఢంగా ముద్దు పెట్టుకున్నాయి. ఆ ముద్దులో ఊపిరందక ఉక్కిరిబిక్కిరైంది తను. శ్వేత తన ఎర్రని పెదవుల్ని వేలుతో మృదువుగా రాసుకుంటోంది. ఆమె కనుల్లో మనోహరమైన సిగ్గుతెరలు, పెదవులపై మధుర మనోజ్ఞ మందహాసం. ఆమెకి తన ప్రతిరూపం తనకే ముద్దొచ్చింది. ఆమె ముందు కొంగి అద్దంలో కనిపిస్తున్న తన పెదవుల్ని ముద్దు పెట్టుకుంది. శ్వేత! అహల్య గది దగ్గరికి వచ్చి పిలిచింది. శ్వేత చప్పున లేచింది. వస్తున్నా అంది తడబాటుగా. అహల్య శ్వేతకి శ్రీకాంత్కి భోజనం పెట్టింది. పరధ్యాసగా కూర్చుండిపోయిన శ్వేత అన్నం కలికి వదిలి లేచేసింది. నామకార్థం పుస్తకం తెరిచి పట్టుకుని కూర్చుంది. ఆమె ఆలోచనలు సుధీర్ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. అహల్య పాల గ్లాస్తో శ్వేత దగ్గరికి వచ్చిందల్లా ఎటో చూస్తూ కలల్లో తేలిపోతున్నట్టున్న ఆమెను చూసి ఆశ్చర్యపడింది. ఎప్పుడూ శ్రద్ధగా చదువుకునే శ్వేత ఈ మధ్య ఎందుకనో పరధ్యాసగా కూర్చుండిపోతాను. కారణం ఏమిటి? ఆవిడ ఆలోచిస్తూనే శ్వేతని పిలిచింది. శ్వేత ఉలికిపాటుగా తల తిప్పింది. తన సుందర స్వప్నాల్లో నుంచి బలవంతాన్ని ఎవరో మేలుకొల్పినట్టు ఆమె మనసు ఆగ్రహంతో మండిపడింది. ఏమిటమ్మా ఆలోచన? అహల్య మృదువుగా అడిగింది. ఏం లేదు, ముక్తసరిగా అంది శ్వేత. ఇదిగో పాలు తాగేసి చదువుకో, భోజనం కూడా సరిగ్గా చేయలేదు నువ్వు. ఆమె స్వరంలో ఆప్యాయతకి శ్వేత మనసు మండిపడింది. ఆహా, ఏం ప్రేమ! సవితి తల్లి ప్రేమ! వ్యంగ్యంగా అనుకుంది. తన ముఖంలో నిరసన వ్యక్తం కానివ్వకుండా జాగ్రత్త పడుతూ పాలు తాగి గ్లాస్ ఆవిడకి ఇచ్చేసి తిరిగి పుస్తకంలో తలదూర్చింది. సాధారణంగా సవితి తల్లి అంటే తన సవితి పిల్లల్ని ప్రేమతో చేరదీయదు అనే నమ్మకం లోకంలో బాగా ప్రచారం అయిపోయింది. తాము చూసిన ఒక్కరిద్దరినో చూసి మిగిలిన వాళ్ళంతా అంతేననే తీర్మానానికి వచ్చేస్తారు ఈ ప్రజలు. ఒక స్త్రీ బిడ్డల్ని కని చనిపోతే ఆమె భర్త మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ పిల్లలకి తల్లి స్థానంలో వచ్చిన స్త్రీ అతని భార్య కాగలదేమో కానీ ఆ పిల్లలకి తల్లి మాత్రం కాబోదని లోకల నమ్మకం. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంటారు. కానీ సవితి తల్లి విషయంలో మాత్రం ఆ నిజం వర్తించదు. లోకం వర్తించనివ్వదు. సవితి తల్లి అంటే రాక్షసిగా తన సవితి పిల్లల్ని రాసి రంపాన పెట్టే గయ్యాళిగా ముద్రపడిపోయింది అనాదిగా. సాధారణంగా చాలా కుటుంబాల్లో సవితి తల్లిని వేరుగా తమతో సంబంధం లేని మనిషిగా చూస్తారు. అహల్య శ్వేత ఐదవ నెల పాపగా ఉండగా ఆ ఇంట ఆమె తల్లిగా అడుగుపెట్టింది. చిన్నతనంలోనే తల్లిదండ్రుల ప్రేమకు దూరమై
కష్టాల్లో పెరిగిన ఆమెకి భగవంతుడు శుతిమెత్తని మనసునిచ్చాడు. కొండంత జాలి, ప్రేమ మూర్తిభవించిన హృదయాన్ని ఇచ్చాడు. స్వయంగా అనుభవించిందేమో. తల్లి తండ్రి లేని లోటు ఏమిటో తెలుసు ఆమెకి. అలాంటి దయామయ్య అహల్య కాపురానికి వచ్చినాడే శ్వేత బాధ్యతను స్వీకరించింది. ఆమెకి శ్వేత ఏనాడు పరాయమ్మ కన్న బిడ్డగా కనిపించలేదు. తన బిడ్డగానే చూసుకుంది. శ్వేతకి తనని కన్న తల్లి ఎవరో తెలియదు. తల్లి కనుక గుర్తుండుంటే కొత్తగా వచ్చిన ఈ స్త్రీని అమ్మ అని పిలవగలిగేది కాదు. తల్లి తనకి ఓహరాని వయసులోనే తనని విడిచిపోయింది. అలాంటి స్థితిలో తనని ఆప్యాయంగా చేరదీసిన అహల్యనే అమ్మగా భావించింది. అసలు తన కన్న తల్లి అహల్యే అని నమ్మిందామె. ఆనందరావు కూడా ఏనాడు అహల్య శ్వేత కన్నతల్లి కాదనే నిజాన్ని బయటపెట్టలేదు. ఈ నిజం కొన్ని సంవత్సరాల తర్వాత బయటపడింది. ఆనందరావు ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి ఆ నిజాన్ని శ్వేతకు వెల్లడి చేసింది. ఆ పని మనిషికి యజమాని రెండో పెళ్లి చేసుకున్నాడనే విషయం తెలుసు. ఈ నిజాన్ని బయటపెట్టడంలో ఆమె మనసులో వేరే ఉద్దేశం ఏమీ లేదు. కానీ అసంకల్పితంగానే ఆ విషయాన్ని బయటపెట్టింది. అప్పుడు శ్వేతకి 5వ సంవత్సరం జరుగుతోంది. అప్పటికి 4-5 రోజులుగా అహల్య ఒంట్లో నలతగా ఉన్న కారణంగా ఇంట్లో పని చేసుకోలేకపోతోంది. పని మనిషే శ్వేత అవసరాలన్నీ చూస్తోంది. ఆ రోజు శ్వేత స్కూల్కి వెళ్ళడానికి తయారైంది. పనమ్మాయి జడలు వేస్తోంది. అమ్మ పడుకునుందే, జ్వరమా? శ్వేత ఆ అమ్మని అడిగింది. జ్వరం కాదు. ఆమె నవ్వింది. ఆవిడకి చిన్న పాపాయి పుట్టబోతోంది. శ్వేతకి చెప్పలన్నంత సంతోషం అనిపించింది. నిజంగానా? అయితే నేను తమ్ముడితో ఆడుకోవచ్చు అన్నమాట, ఉత్సాహంగా అంది. ఎంత పిచ్చిదానివి అన్నట్టు చూసింది పనవ్వ. పిల్లాడో పిల్లో పుడితే ఆవిడ నీ ముఖం చూస్తుందా? ఆవిడ నీ కన్నతల్లా? సవత్తల్లి. తన బిడ్డల్ని అందలం ఎక్కించి నిన్ను అధోగతి పాలు చేస్తుంది అంది చేతులు ఊపుతూ. శ్వేతకి ఆమె మాటలను అర్థం చేసుకునే వయసు లేదు. కానీ ఆమె మాటల్లో సవిత తల్లి అనే పదాన్ని మర్చిపోలేకపోయింది. ఆమె అన్యమనస్కంగానే స్కూల్కి వెళ్ళింది. క్లాసులో కూర్చున్న ఆ పదమే ఆమె బుర్రని తోల్చేస్తోంది. సవిత తల్లి. టీచరు పాఠం చెప్తుండగా ఆమె లేచి నిలబడింది. టీచర్? ఏమిటి? టీచర్ పాఠం చెప్పడం ఆపింది. సవిత తల్లి అంటే అర్థం ఏమిటి? పాఠం మధ్యలో సంబంధం లేని ప్రశ్న అడగడంతో టీచర్కి శ్వేతపై కోపం వచ్చింది. కానీ ఆమె ఆ కోపాన్ని వెంటనే మర్చిపోయింది. సాధారణంగా ఆ వయసు పిల్లల్లో ఏదైనా కొత్త పదం వింటే దానికి అర్థం తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. తమకు అర్థం కాని విషయాన్ని చెప్పే వరకు ఎదుటి వాళ్ళని వేధిస్తూనే ఉంటారు. టీచర్ శ్వేత అడిగిన సందేహాన్ని తీర్చింది. సవిత తల్లి అంటే స్టెప్ మదర్, అంటే పెంచిన తల్లి, పిల్లల్ని కన్న తల్లి కాదన్నమాట. టీచర్ ఇంగ్లీష్లో ఆ మాటకి అర్థాన్ని వివరించింది. శ్వేత ముఖం తెల్లగా పాలిపోయింది. ఆమె కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. స్టెప్ మదర్. ఆమె మనసులో పుండులా సలుపుతోంది ఈ పదం. అంటే ఇన్నాళ్లుగా తన అమ్మ అని పిలుస్తున్న అహల్య తన ఓన్ మదర్ కాదన్నమాట. శ్వేత ఆ రోజంతా పరధ్యాసగానే ఉంది. సాయంకాలం ఇంటికి వచ్చేసరికి తండ్రి ఇంట్లోనే ఉన్నాడు. ప్రతిరోజు స్కూల్ నుంచి రాగానే అమ్మ అంటూ అహల్య పక్కలో కూర్చునే శ్వేత ఈరోజు ఎందుకో ఆ సమీపానికే రాలేదు. శ్వేత ఏది? అహల్య అడిగింది. ఏమో. ఆనందరావు కూతురు కోసం బయటకు వచ్చాడు. శ్వేత మేడమెట్ట దగ్గర మోకాళ్ళ మీద ముఖం ఆనించుకుని కూర్చుని ఉంది. ఆమె ముఖం వాడిపోయింది. శ్వేత. తండ్రి పిలుపు విని తలెత్తింది శ్వేత. ఆ చిన్నారి బుర్రలో తండ్రిని ఎన్నో ప్రశ్నలు అడగాలనుంది. కానీ పెదవి దాటి ఏ మాట బయటికి రావడం లేదు. ఆనందరావు కూతుర్ని ఎత్తుకున్నాడు. బేబీ అలా ఉన్నావేం తల్లి? ఆప్యాయంగా పలకరించాడు. శ్వేత మోగగా చూస్తుందే తప్ప మాట్లాడలేదు. ఆనందరావు కూతుర్ని ఎత్తుకుని బెడ్రూమ్లోకి తీసుకొచ్చాడు. భార్య పక్కలో ఆమెను కూర్చోబెట్టాడు. అహల్య, బేబీ పాలు తాగావా, టిఫిన్ తిన్నావా అని ఆప్యాయంగా అడిగింది. శ్వేత సమాధానం చెప్పలేదు. అలా ఉన్నావేం తల్లి? ఆనందరావు ప్రేమగా అడిగాడు. డాడీ, అమ్మ ఎక్కడుంది? శ్వేత అడిగిన ఈ ప్రశ్న ఆనందరావుకి వెంటనే అర్థం కాలేదు. ఈ ప్రశ్న ఆమె నుంచి ఎందుకు వచ్చిందో అతని ఊహకైనా అందలేదు. అతను చిరునవ్వుతో అహల్యను చూపించాడు. అదిగో మీ అమ్మ. స్టెప్ మదర్ అమ్మ ఎలా అవుతుంది? శ్వేత తన మనసులో పుండులా సలుపుతున్న ప్రశ్నను కక్కేసింది. కూతురు నోటి వెంట కల్లోనైనా ఊహించని ఈ ప్రశ్న రావడంతో ఇటు ఆనందరావు అటు అహల్య కూడా దిమిరిపోయారు. చెప్పు డాడీ, అమ్మ ఏమైంది? చచ్చిపోయిందా? నాకు ఈ స్టెప్ మదర్ని ఎందుకు తెచ్చావు? అహల్య ముఖం నెత్తురు లేనట్టుగా పాలిపోయింది. ఆనందరావు ఇంకా ఆ షాకు నుంచి తేరుకోగానే కూతురు చెంప చెళ్ళుమనిపించాడు. శ్వేత కెవ్వుమంది. ఆమె లేతబొగ్గపై తండ్రి చేతివేళ్లు ఎర్రగా తేలాయి. ఏమండి? అహల్య ఒక అంగలో వచ్చి కూతురికి భర్తకి మధ్య నిలబడింది. నువ్వు అడ్డులే. అతను భార్యని పక్కకు లాగాడు. అతని కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. ఎవరు నేర్పారు నీకు ఈ బుద్ధులన్నీ? అతను ఎడాపెడా కూతుర్ని కొట్టాడు. గొల్లు నేడుస్తున్న శ్వేత ఏడుపు అతన్ని కరిగించలేకపోయింది.
చెప్పు, ఎవరు చెప్పారు నీకు? పనవ చెప్పింది. శ్వేత వెక్కుతూ వెక్కిళ్ల మధ్య అస్పష్టంగా అంది. పని మనిషి చెప్పిందా? అతను పళ్ళు కొరుకుతూ శ్వేతను అక్కడి నుంచి బరబరా ఈడ్చుకొచ్చి చీకటిగా ఉన్న పాత సామాన్లు స్టోర్ చేసుకునే గదిలోకి తీసుకొచ్చాడు. శ్వేతని ఆ గదిలో పెట్టి, నేను తీసే వరకు ఇందులో పడి ఉండు కఠినంగా అని యువతలకు వచ్చాడు. గది తలుపుల్ని మూసేసి లాక్ చేసేశాడు. శ్వేత బిక్కుబిక్కుమంటూ ఆ కటిక చీకట్లో ఒంటరిగా నిలబడి వెక్కుతూ ఏడుస్తోంది. గది పాడువాసనేస్తోంది. శ్వేతకి నిలబడి కాళ్ళు నొప్పి పెట్టాయి. ఇంకా నిలబడలేక గోడ దగ్గరగా పిల్లిలా ముడిచిపెట్టి కూర్చుంది. బల్లి కాలు మీద పాకింది. చీకట్లో అదేమిటో తెలియని శ్వేత భయంతో కెవ్వమంది. ఆమె గజగజ వణికిపోతూ లేచి నిలబడింది. ఆ చీకట్లో తలుపుల వైపు పరిగెట్టబోయింది. ఎదుటున్న గోడకి ముఖం కొట్టుకుని నుదుట రక్తం చెమ్మింది. ఆమె భయంతో ఏడుస్తూ అరుస్తోంది. డాడీ, ప్లీజ్ తలుపు తీయి డాడీ అంటూ బతిమాలుతూ ఏడుస్తూ ఎంతసేపో ఏడిచి చివరికి ఏడవడానికి ఓపిక లేక సమసిల్లిపోయింది. కూతుర్ని గదిలో పెట్టి బంధించిన ఆనందరావు సరాసరి కిచెన్ వైపు వచ్చాడు. అక్కడ అవ్వ వంట చేస్తోంది. యజమాని చూడగానే నమ్రతగా, పాపగారు స్కూల్ నుంచి వచ్చారా అయ్యగారు? పాలు కలిపితేనా అని అడిగింది. ఆనందరావు ఆమె వైపు ఆగ్రహంగా చూశాడు. అక్కడి నుంచి యువతలకి రా కఠినంగా అన్నాడు. అవ్వ అతని చూపుల్లో ఎగసపడుతున్న ఆగ్రహానికి నిలువెల్లా వణికిపోయింది. ఆమె గజగజ వణికిపోతూ అతనికి ఎదురుగా నిలబడింది. ఆనందరావు జేబులోంచి కొంత డబ్బు తీసి ఆమె వైపు విసిరాడు. నువ్వు రేపటి నుంచి పనిలోకి రానవసరం లేదు. తక్షణం అక్కడి నుంచి బయటికి వెళ్ళు. ఆమె నోరు తెరిచి ఏదో చెప్పబోయింది. కారణం అడక్కు. నేను నిన్ను పనిలోంచి ఎందుకు మానిపిస్తున్నానో నీకు తెలుసు. వెళ్ళు. మళ్ళీ ఈ ఇంటి ఛాయలకు కూడా రాకు. అవ్వ ముష్టిదాన్లా నేల మీద పడున్న డబ్బును ఏరుకుంది. ఇంత డబ్బు? సందేహంగా అంది. పర్వాలేదు ఉంచు, నీపై జాలితో కాదు, ఇన్నాళ్ళు పనిచేసావన్న అభిమానంతో ఇస్తున్నాను. అవ్వ తలదించుకుని వెళ్ళిపోయింది. ఆనందరావు భారంగా నిశ్వసిస్తూ అక్కడి నుంచి యువతలకు వచ్చాడు. అహల్య దిండులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. అతను అక్కడ నిలబడలేదు. భార్యని ఓదార్చే ప్రయత్నం చేయలేదు. వ్యక్తం చేయలేని భరించలేని బాధ అతని గుండెని కోస్తోంది. స్టెప్ మదర్. శ్వేత చిన్నారి పెదవుల నుంచి వచ్చిన ఆ మాట అతని చెవుల్లో వికృతంగా ప్రధ్వనించసాగింది. అతని రక్తం సలసలా మరిగిపోతోంది. ఇన్నాళ్లుగా ఏ నిజాన్ని శ్వేత నుంచి దాచాలని ప్రయత్నించాడో ఆ నిజమే ఈనాడు బయటపడిపోయింది. అహల్య శ్వేతను ఎంత ప్రేమగా చూసుకుంటున్నది లోకానికి తెలియపోవచ్చు, కానీ తనకి బాగా తెలుసు. కానీ శ్వేత అర్థం చేసుకోగలదా? ఆ పసిదాని మనసులో అహల్య తన కన్నతల్లి కాదు, సవితి తల్లి అనే భావం ముద్రపడిపోయింది. ఆ ముద్రని తుడిచేయడం తన వల్ల అయ్యేదన్నా? అతను భారంగా నిట్టూర్చాడు. అతను చాలాసేపటి తర్వాత లేచి ఆ గది దగ్గరికి వచ్చి తలుపులు తెరిచాడు. తలుపులు తెరిచిన శబ్దానికి శ్వేత తల తెప్పింది, కానీ ఆ చీకట్లో ఏమీ కనిపించలేదు. అతను చీకట్లో తణుకుంటూ లైట్ వేశాడు. దుమ్ము బూజు పెరిగిపోయిన బల్బు డిమ్ముగా వెలుగుతోంది. ఆ వెలుగులో గదంతా కలిగి చూసిన శ్వేత ఉలిక్కిపడింది. గదంతా దుమ్ము పెరిగిపోయి బూజు పెట్టి అసహ్యంగా ఉంది. బల్లులు బొద్దింకులు యథేచ్ఛగా పాకుతున్నాయి. శ్వేత తలుపు దగ్గర నిలబడిన తండ్రిని చూడగానే భయంతో పెళ్లిలా ముడిచిపోయింది. శ్వేత ఇలారా? స్వరం గంభీరంగా ఉంది. ఆమె అడుగులో అడుగేసుకుంటూ తండ్రి దగ్గరికి వచ్చింది. ఆనందరావు కూతురు చేయిపట్టి గదిలో నుంచి తీసుకొచ్చి భార్య దగ్గర నిలబెట్టాడు. అహల్య ఇంకా వెక్కుతూనే ఉంది. శ్వేతను చూడగానే లేచి కూర్చుంది. ఆమె లేత బొగ్గలపై తేలిన చేతివేళ్ల గుర్తుల్ని చూడగానే ఏడ్చి ఏడ్చి మంకిన పోలల్లా ఉన్న ఆమె కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరిగాయి. ఆనందరావు కూతుర్ని భార్య పాదాల మీద పడేశాడు. చూసావా నువ్వన్న మాటలకు అమ్మ ఎలా ఏడుస్తోందో? అమ్మకు సారీ చెప్పు. శ్వేత చిన్నగా వణికే గొంతుతో అంది. సారీ మమ్మీ, మళ్ళీ అట్లా అనను. అహల్య కూతుర్ని గుండెలకు హత్తుకుని బావురమని ఏడిచింది. ఆ రాత్రి ఆనందరావు భార్యకి చెప్పాడు. అహల్య, శ్వేత నీతో ఇదివరకట్లా ప్రేమగా ఉంటున్నది లేనిది నాకు చెప్పు. అది ఇవాళ సంఘటన మర్చిపోయిందా? సరే, మర్చిపోక నీతో పెడసరంగా ప్రవర్తించిందా? దాన్ని సరైన మార్గంలో ఎలా పెట్టాలో నాకు తెలుసు. ఆమె భర్త స్వరంలో ధ్వనించిన కాఠిన్యానికి వణికిపోయింది. ఆనాటి నుంచి శ్వేత అహల్యని అమ్మ అని పిలవడం మానేసింది. తండ్రికి ఎదురుగా అమ్మ అని పిలిచి అతను కనుమరుగు కాగానే పిన్ని అని పిలిచేది. తండ్రికి ఎదురుగా ఆమెతో ఎంతో అణుకువని నటించి తండ్రి పరోక్షంలో ఆమె మాట వెనక కనీసం ఆమె అన్నం పెడితే తినక యాగి చేసేది. భర్త ఆజ్ఞని శిరసావహిస్తూ అహల్య కూతురు ప్రవర్తన గురించి భర్తకు చెప్పక తప్పింది కాదు. శ్వేత తల్లితో పెడసరంగా ప్రవర్తిస్తోందని విన్న ఆనందరావు ఉగ్రుడయ్యాడు. తత్ఫలితంగా శ్వేతను కొట్టి చీకటి గదిలో పెట్టేవాడు. శ్వేత తన తప్పుని ఒప్పుకునేదాకా ఆమెకి ఆ బందిఖానా నుంచి విముక్తి కలిగేది కాదు. తండ్రి దారుణ ప్రవర్తన శ్వేత లేత మనసులో గాఢమైన ముద్ర వేసుకుంది. తండ్రి తనను శిక్షించడానికి కారకురాలు సవితి తల్లే అనే అపోహ ఆమె మనసులో ఏర్పడింది. ఆ అపోహ వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది.
ఆనందరావుకి కూతురు పరిష్కారం దొరకని సమస్యగా మిగిలిపోయింది. ఎన్నిసార్లు కొట్టినా శ్వేత ప్రవర్తనలో మార్పు లేదు. శ్వేతలోని మొండితనం చూస్తే ఆనందరావుకి మరో స్త్రీ గుర్తుకొచ్చేది. అతను కసితో క్రోధంతో పళ్ళు కొరుక్కునేవాడు. ఇంతటితో ఈ నవల 3వ భాగం సమాప్తం. మళ్ళీ 4వ భాగంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. ఈ నవల మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా నవలల్ని వినాలనుకునే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.